మిత్రులారా, రామాయణంలో ఎంతోమంది గొప్ప స్త్రీల కథలున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవలసింది అహల్య గురించి. రాయిగా మారిన ఒక స్త్రీ రాముడి పాదధూళి సోకగానే పునర్జన్మ పొందడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? బ్రహ్మదేవుడు ఆమెను ఎందుకు సృష్టించాడు? ఇంద్రుడు చేసిన తప్పేమిటి? ఈరోజు మన వీడియోలో అహల్య సంపూర్ణ కథను తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు లోకంలో అందాలన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన రూపాన్ని ప్రాణం పోశాడు. ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు. అహల్య అంటే ఏ లోపము లేని సౌందర్యవతి అని అర్థం. ఆమె అందాన్ని చూసి దేవతలు, గంధర్వులు అందరూ ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డారు. బ్రహ్మ ఒక నిబంధన పెట్టాడు. ఎవరు ముందుగా ముల్లోకాలను చుట్టి వస్తారో వారికి అహల్య దక్కుతుందని చెప్పాడు. ఇంద్రుడు తన ఐరావతంపై వేగంగా ముల్లోకాలను తిరగడానికి వెళ్ళాడు. గౌతమ మహర్షి దైవచింతన ఉన్న ఆయన ప్రసవిస్తున్న గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. శాస్త్రాల ప్రకారం ప్రసవించే గోవు ముల్లోకాలతో సమానం. దీనితో గౌతముడి గెలిచాడని బ్రహ్మ నిర్ణయించి అహల్యను ఆయనకిచ్చి వివాహం జరిపించాడు. అహల్య అందంపై కన్నేసిన ఇంద్రుడు గౌతమ మహర్షి లేని సమయం చూసి మోసానికి పాల్పడ్డాడు. ఒకరోజు తెల్లవారుజామునే కోడి రూపంలో కూసి మహర్షిని స్నానానికి పంపేశాడు. గౌతముడి వేషంలో వచ్చి అహల్యను కలిశాడు. తిరిగి వచ్చిన గౌతమ మహర్షికి అసలు విషయం తెలిసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంద్రుడికి శరీరం అంతా అవమానకరమైన గుర్తులు వచ్చేలా శపించాడు. అహల్యను నువ్వు రాయిగా మారి వేల ఏళ్లపాటు గాలిని ఆహారంగా తీసుకుంటూ ఎవరికీ కనిపించకుండా ఇక్కడే పడి ఉండు అని శపించాడు. వేల ఏళ్ల తర్వాత త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు వెంటబెట్టుకుని అదే ఆశ్రమం మీదుగా వెళ్తుంటారు. విశ్వామిత్రుడు రాముడితో, రామా, రాయిగా ఉన్న అహల్య నీ పాదస్పర్శతో ఆమెకు శాప విముక్తి కలిగించు అని చెబుతాడు. రాముడి పాదం సోకగానే ఆ శిల మళ్ళీ తేజోవంతమని అహల్యగా మారుతుంది. రాముడు ఆమెను తల్లిలా గౌరవిస్తాడు. గౌతమ మహర్షి కూడా వచ్చి ఆమెను తిరిగి స్వీకరిస్తాడు. అహల్య కథ మనకు పశ్చాత్తాపము మరియు దైవకరుణ గురించి చెబుతుంది. ఆమెలోని పవిత్రత వల్లే ఆమెను పంచకన్యల్లో మొదటి వ్యక్తిగా పూజిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.